గుంటూరు జిల్లా ఎప్పటం గ్రామంలో డిప్యూటీ సీఎం పవన్ పర్యటిస్తున్నారు. నాగేశ్వరమ్మ అనే మహిళను పవన్ పరామర్శించారు. గత ప్రభుత్వంలో నాగేశ్వరమ్మ ఇల్లును కూల్చేశారు. నాడు ఎప్పటంలో పర్యటించిన పవన్ అధికారంలోకి వచ్చాక వచ్చి కలుస్తానని చెప్పారు. ఇచ్చిన హామీ ప్రకారం ఎప్పటం గ్రామానికి వెళ్లారు. అక్కడి ప్రజలతో సమావేశమయ్యారు. బాబుకి నేనేం చేస్తున్నానంటే నా జీతాలకి 5,000 తను పంపిస్తాను. నేను పిఠాపురం ఇస్తున్నాను. తనకి 5,000 తనకి ప్రతి నెల వచ్చేస్తుంది. ఇదేమో ఇది బాబుకి నేనేం చేస్తున్నానంటే నా జీతాలకి 5,000 తను పంపిస్తాను. నేను పిఠాపురం ఇస్తున్నాను. తనకి 5,000 తనకి ప్రతి నెల వచ్చేస్తుంది. ఇదేమో ఇది మీకోసం మీరు ఇది ఎవరికైనా ఇచ్చేసారు. పాపని పట్టుకుంటారు. ఆ బాబు అకౌంట్ ఉందా? అకౌంట్ ఉందా? మనోజ్ అకౌంట్ ఉందా? ఉందా? నేను మంత్లీ తనకి ఇది వస్తుంది. ఇది మీ లేకపోతే కూర్చొని ఇది ఎడ్యుకేషన్గా ఎవరికి ఇది మీ చదువుకి పెట్టుకోండి. అదేమో ఎవ్రీ మంత్ వస్తుంది నీకు 5 పొలం వెళ్ళా మీరు నేను చెప్తా. హాస్పిటల్లో తీసుకెళ్ళి ఆపరేషన్ చేయకుండా గడ్డు మీద ఆపరేషన్ చేయకుండా పంపించేశారమ్మా. నాకు ధైర్యమేనమ్మా. ఇంత అవకాశం ఎవరు కనపడిద్దమ్మా? నా బిడ్డ నా కొడుకు అమ్మా. చాలా చాలా ధైర్యం ఇచ్చారు నాకు ధైర్యమేనమ్మా. ఇంత అవకాశం ఎవరు కనపడిద్దమ్మా? నా బిడ్డ. ఇప్పటిలో పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. శ్రీనివాస్, డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు ఎప్పటం గ్రామంలో రావడం చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా ఎన్నికలకు ముందు జనసేన ఆవిర్భావ సభకు ఈ గ్రామంలో ఉన్న ప్రజలు స్వచ్ఛందంగా స్థలం ఇచ్చారనే కారణంతో ఆనాటి వైసీపీ ప్రభుత్వం చేయగోని దారుణాలు చేసింది, ఇళ్లను కూడా కూలగొట్టింది. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ ఇక్కడ పర్యటించి నేను అండగా ఉంటానంటూ భరోసా ఇచ్చారు. అదే రోజు తాము అధికారంలోకి వస్తాము, మళ్ళీ వచ్చి కలుస్తానని నాగేశ్వరమ్మ అనే ఒక పెద్ద ఆవిడికి ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు ఈరోజు ఇక్కడికి వచ్చి ఆమెను కలిసి ఆమె ఆశీర్వాదం కూడా తీసుకున్నారు. వీటికి సంబంధించి మనతో పాటు జనసేన ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు పవన్ కళ్యాణ్ పర్యటన ఎలా చూస్తారు? ఇచ్చిన మాట ఎన్నో ఏళ్ల క్రితం ఇచ్చిన మాటను ఈరోజు నిలబెట్టుకున్నారని అందరూ హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అమరావతి ప్రాంతంలోని ఈ విప్పటం గ్రామానికి జనసేనకి ఒక గొప్ప అవినాభావ సంబంధం ఉంది. 22లో జనసేన ఆవిర్భావ సభ జరిగిన ప్రాంతం ఇది. ఆ రోజున ఇక్కడ గ్రామస్తులు ఆ పార్టీ సభ జరుపుకోవడానికి కావలసిన స్థలాన్ని స్వచ్ఛందంగా ముందుకొచ్చి మా ప్రాంతంలో మీరు సభ పెట్టుకోండి అని చెప్పి కావలసిన ఏర్పాట్లన్నీ ఆ రోజున చేశారు. ఆ సభ చాలా విజయవంతమైంది. అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ సభ నుంచే పవన్ కళ్యాణ్ గారు ప్రకటన చేశారు, ప్రతిపక్షం ఓటు చీలనివ్వను, మరోసారి వైసీపీ ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలోకి రానివ్వనని ఒక గట్టి శపథం చేశారు. అంతటి శక్తి ఉన్న ఊరు ఇప్పటం. ఆ సభ జరిగిన తర్వాత వైసీపీ వాళ్ళకి ఏం బుద్ధి పుట్టిందో, ఈ ఊరు ప్రధాన రహదారికి వాటికి చివరిగా ఉంటుంది. ఇక్కడ ట్రాఫిక్ ఉండదు. ఇక్కడి నుంచి దాటి వేరే ఊర్లు వెళ్ళడానికి అవకాశమే లేదు. కేవలం ఈ ఊరి వారి మాత్రమే ఇక్కడికి వస్తుంటారు. అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ రోడ్డు వైడనింగ్, వెహికల్స్ వెళ్ళడానికి దారి లేదు అని ఒక సాకు చూపించి ఆనాడు ఎవరైతే జనసేన సభకు సహకరించారో వాళ్ళందరూ ఇళ్ళు కూలగొట్టారు. దగ్గర 53 మంది ఇళ్ళు పాక్షికంగా పూర్తిగా ఆ రోజున ధ్వంసం అయిపోయాయి. పవన్ కళ్యాణ్ గారు వచ్చి వాళ్ళని పరామర్శిద్దామన్న రోజు విపరీతమైన ఆంక్షలు ఉన్నాయి. అంత ఆంక్షల్లోనూ ఆయన ట్రావెల్ చేసిన విధానం అందరికీ గుర్తు ఉంటుంటుంది.
మధ్యలో ఆపాలని ప్రయత్నం చేసిన ఆయన కారు ఎక్కి ఈ విపటం ఊరికి వచ్చి పరామర్శించి అందరికీ తన వ్యక్తిగతంగా సహాయం చేసి ఇళ్ళు మళ్ళా నిర్మించుకోవడానికి, కూలిపోయిన గోడలు అవన్నీ పునర్నిర్మించుకోవడానికి ఆ రోజున ఒక దాతృత్వాన్ని ప్రదర్శించారు. అప్పటి నుంచి ఈ ఊరితో ఆయనకు అనుబంధం కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా నాగేశ్వరమ్మ గారు ఆ రోజు ఆవిడ గోడ కూలగొడుతుంటే ఆవిడ ధైర్యంగా నిలబడి ప్రశ్నించి ఎలుగెత్తి చాటారు. ఆ సందర్భంగా ఆవిడ పవన్ కళ్యాణ్ గారు నా పెద్ద కొడుకు, ఆయన కోసం నేను ఏదన్నా త్యాగం చేస్తాను, నాకు ఇల్లు కోల్పోయినా పెద్ద లెక్క కాదని చెప్పి ఒక పెద్ద మనసు చాటుకున్నారు. అప్పటి నుంచి నాగేశ్వరమ్మ గారికి పవన్ కళ్యాణ్ గారికి మానసికమైన అనుబంధం, తల్లి కొడుకుల అనుబంధం కొనసాగుతుంది. ఆవిడ కూడా పవన్ కళ్యాణ్ గారు నా పెద్ద కొడుకు అని ఒక టీవీ షోలో కూడా ప్రకటించారు. అది అశేష ఆంధ్ర ప్రజానికం కూడా చూశారు. నీ ఇంటికి స్వయంగా నేను మళ్ళీ ఒక రోజు వస్తానని ఆ రోజు చెప్పిన ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి ఈ రోజున నాగేశ్వరమ్మ గారి ఇల్లుని ఆయన సందర్శించారు. ఆవిడికి చీర, రవికలు, పళ్ళు అందజేసి ఒక 50,000 నగదు అందజేశారు. ఇద్దరు కొడుకులు చనిపోయారు. ఒక కొడుకు క్యాన్సర్తో బాధపడుతున్నాడు. ఆవిడ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. మనవడు వైకల్యంతో ఉన్నప్పటికీ డిగ్రీ చదువుకుంటున్నాడు. ఆ మనవడి చదువు కొనసాగించడానికి ఇంకొక 1,00,000 రూపాయలు అందజేశారు. ఆయనకి ఉప ముఖ్యమంత్రిగా వస్తున్న గౌరవ వేతనం ఏదైతే ఉందో అది పిఠాపురంలో అనాథలైన 55 మంది పిల్లలకి అందజేస్తున్నారు. ప్రతి నెల 5,000 చొప్పున. ఆ సంగతి అందరికీ తెలిసిందే. అదేవిధంగా నాగేశ్వరమ్మ గారికి కూడా ఇక నుంచి ప్రతి నెల ఆయన వేతనం నుంచి 5,000 రూపాయలు ఆవిడకి అందే విధంగా ఏర్పాటు చేశారు. ఆవిడని పరామర్శించారు. ఆ తల్లి కూడా ఈ సందర్భంగా మహానందం వ్యక్తం చేసింది. థ్యాంక్ యూ. ఇది ముఖ్యంగా చూస్తా ఉన్నాము. ఇక్కడ చాలామంది కూడా ఈరోజు ఇప్పటి గ్రామం రావడానికి సంబంధించి హర్షం వ్యక్తం చేస్తున్న ఆ పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక గ్రామంలో మహిళలు కూడా చాలామంది ఉంటున్న పరిస్థితి. ఇక్కడ అమ్మ చెప్పండి, ఇక్కడ ఈ ఊరు పవన్ కళ్యాణ్ రావడాన్ని ఎలా చూస్తున్నారు? ఎందుకంటే మాకు ఎప్పుడైనా వస్తాడు, మాకుండే సమస్యలు ఆయన మాకు తీరుస్తాడు. ఆ నమ్మకం పూర్తిగా ఉంది. వాళ్ళు ఇల్లు పడేసినా అందరూ ఇళ్ళకి సహాయం చేశారు. అన్ని విధాల ఆయన ఆదుకుంటాడని మాకు 100% నమ్మకం ఉంది. ఓకే, ఇది ముఖ్యంగా చూస్తా ఉన్నాం. ప్రధానంగా ఈరోజు ఇప్పడం గ్రామంలో పవన్ కళ్యాణ్, ఎందుకంటే ఈ ఇప్పడం గ్రామానికి ఒక చరిత్ర ఉంది. పవన్ కళ్యాణ్కి సభ ఇచ్చినందుకే ఇక్కడ దాదాపు 53 ఇళ్ళు ఆ రోజు వైసీపీ ప్రభుత్వం కూలగొట్టింది అన్యాయంగా. ఆ నేపథ్యంలోనే మొత్తం పవన్ కళ్యాణ్ ఆ రోజు సందర్శించారు. ఇప్పుడు అధికారిక హోదాలో కూడా సందర్శించి గ్రామస్తులతో మాట్లాడడంతో పాటు ఆ రోజు తన కన్న కొడుకుగా భావించి పవన్ కళ్యాణ్ అండగా నిలుస్తానంటూ అలాంటి ప్రభుత్వాన్ని కూడా ఎదిరించి మరీ పోరాటం చేస్తున్న నాగేశ్వరమ్మ నివాసానికి ఆయన స్వయంగా వెళ్ళి ప్రత్యేకంగా ఆమెతో మాట్లాడడంతో పాటు 50,000 రూపాయల ఆర్థిక సాయం అందించడంతో పాటు వాళ్ళ పిల్లల ఆరోగ్యానికి కూడా 1,00,000 రూపాయల ఆర్థిక సాయం కూడా అందించారు. ప్రతి నెల 5,000 రూపాయలు పెన్షన్ రూపంలో తాను వ్యక్తిగతంగా ఇస్తానని కూడా ఓ భరోసా ఇచ్చి కొడుకుగా అండగా ఉంటాను. ఎప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉన్నా, ఎటువంటి సాయం కావాలన్నా కూడా తనను నేరుగా సంప్రదించాలని కూడా తన ప్రత్యేకమైన ఫోన్ నెంబర్ కూడా నాగేశ్వరంకి ఇచ్చిన పరిస్థితి. ఏదేమో ఈరోజు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్ తీరును గ్రామస్తులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఆనందం వెలిపిస్తున్నారు. ఓటు హైదరాబాద్.